నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఫిర్యాదు. వినుకొండ రెవెన్యూ పరిధిలోని భూములపై సర్వే నెంబర్ 50/5 నుండి 50.80 సెంట్లు, అలాగే సర్వే నెంబర్ 63/8 నందు 17 ఎకరాలు కలిపి మొత్తం సుమారు 68 ఎకరాలు భూమి ప్రస్తుతం ప్రభుత్వ రికార్డుల్లో చుక్కల భూమిగా నమోదే ఉందని తెలిపారు. ఈ భూములు వాస్తవంగా చుక్కల భూమిగా చూపబడినప్పటికీ భూస్వామ్య సంబంధిత పత్రాలు సరైన విధంగా పరిశీలించబడలేదని, దీనివలన అనేక మంది రైతులు నష్టపోతున్నారని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. తగిన దర్యాప్తు జరిపి భూస్వామ్య హక్కులు స్పష్టతనివ్వాలని, సంబంధిత రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు ఫిర్యాదు చేశారు. వినుకొండ ప్రాంతంలో నిన్న మొన్న 2 రోజులు కూడా తెలుగుదేశం వైసీపీ పార్టీ భూముల కబ్జా పైన ఎవరికి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ప్రసంగాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వినుకొండ ప్రాంతంలో గతంలో 175 ఎకరాలు భూములు బ్రహ్మనాయుడు గారు కబ్జా చేశాడని ఆంజనేయులు గారు మాట్లాడారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంజనేయులు గారు కూడా ఈ రోజున మౌనంగా ఉన్నారు. ఆ భూములు మేము అధికారంలోకి వస్తే పంచుతామని చెప్పేసి అన్నారు. జాలపాలెం దగ్గర వినుకొండ మండలం, అలాగే వినుకొండ మండలం ఉప్పరపాలెం దగ్గర కూడా సర్వే నెంబరు 60/8 నుంచి 10 వరకు అక్కడున్న కొద్దిమంది సుమారు 17 ఎకరాల అసైన్మెంట్ భూమి, అందులో 2 ఎకరాల 40 సెంట్లు రిజిస్టర్ చేసుకున్నారు. మిగతాది ఆన్లైన్ ఎక్కిచ్చారు. కానీ ఇవన్నీ కూడా ఎస్సీలకు, ఎస్సీ మాదిగ కులానికి చెందిన వాళ్ళకి ఇచ్చినటువంటివి. ఇందులో కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు బినామీలుగా వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లతో పెట్టుకున్నటువంటి హరిచంద్ర నాయక్ అనేటువంటి వ్యక్తి కరీంనగర్లో ఉండి దరిదాపు రాష్ట్రంలో సుమారు 100 ఎకరాల భూములు ఆక్రమించాడనేటువంటి విషయం కూడా అర్థమవుతూ ఉంది. వినుకొండ ప్రాంతంలో నియోజకవర్గంలో కనీసం 1000 ఎకరాల ప్రభుత్వ భూమి ఈ రోజున కబ్జాదారుల పాలవుతుంది. దీనిపై ప్రజా సంఘాలు కానీ పేదలు కానీ ఎన్నిసార్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చినా ఈ భూమి సమస్య అనేటువంటి పరిష్కరించే దశలో లేరు. కాబట్టి ఈ సందర్భంగా నిన్న గత 2-3 రోజుల నుంచి ప్రతిపక్షము అధికార పక్షము ఒకరిపై ఒకరు మీరు భూమిని కబ్జా చేశారంటే మీరు కబ్జా చేశారనే దాని మీద గత 4-5 రోజుల నుంచి తర్జనా భర్జనాలు అనేటువంటి ఈ యొక్క మీడియా ద్వారా తెలియపరచడం జరుగుతూ ఉంది.